హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరుణాచలం వెళ్తున్నాను. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాను. 7 o'clock అయితే చెన్నైకి ట్రైన్ ఉంది. 7 to మార్నింగ్ 7 o'clock డ్రాపింగ్ ఉంటుంది. ఫుల్ వీడియో అయితే చేయండి, స్కిప్ చేయకుండా. నాంపల్లి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి రైలు ఎక్కుతాను. నేను చార్మినార్ ఎక్స్ప్రెస్కి అయితే టికెట్ బుక్ చేశాను. ఆల్రెడీ వచ్చేసింది చార్మినార్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ట్రైన్ ఎక్కబోతున్నాను. ఇప్పుడు ట్రైన్ 7 PM ఎక్కితే రేపు మార్నింగ్ 7 AM దిగుతాను. నేను ఇప్పుడు చెన్నై రైల్వే స్టేషన్లోనైతే దిగాను. ఇక్కడ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాలి. చెన్నై ఆర్టీసీ బస్ స్టాండ్. అక్కడ నుండి అరుణాచలానికి బస్సులు ఉంటాయి. చెన్నై రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు అయితే ర్యాపిడో బైక్ బుక్ చేశాను. ఇది చెన్నై న్యూ బస్ స్టాండ్. ఇక్కడ నుండి అరుణాచలానికి బస్సులు ఉంటాయి. ఇక్కడ అరుణాచలం అన్నారు, తిరువన్నమలై అంటారు. ఈ 7 నెంబర్ ప్లాట్ఫారంకి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళాలి. చెన్నై న్యూ బస్ స్టాండ్ నుంచి బస్ ఎక్కాను అరుణాచలం. ఇప్పుడు అరుణాచలం వెళ్ళబోతున్నాను. చెన్నై న్యూ బస్ స్టాండ్ నుండి అరుణాచలానికి 200 kilometers ఉంటుంది. అంటే దాదాపు ఒక 3-4 hours జర్నీ ఉండొచ్చు. అక్కడ నుండి మళ్ళీ ఆటోలో వెళ్ళాలి. ఆటోలో వెళ్తున్నా ఆల్రెడీ. ఆటోలో దిగాను. ఇప్పుడు నేను వెళ్ళి ఒక రూమ్ తీసుకోవాలి. అరుణాచలం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. చాలా పబ్లిక్ ఉన్నారు. గురు పౌర్ణమి కాబట్టి ప్రతి పౌర్ణమి రోజు పబ్లిక్ ఎక్కువనే ఉంటారు. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి పబ్లిక్ ఎక్కువనే ఉన్నారు. నేనైతే ఒక లాకర్ తీసుకున్నాను. ఒక పెద్ద హాల్ ఉంటుంది, 100 మంది దాకా పడుకోవచ్చు. లాకర్లో బ్యాగ్ పెట్టుకొని స్నానం చేసి వచ్చేసాను. ఒక 300 rupees తీసుకున్నారు. గుడి దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడు నేను గిరి ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలంటే, ఈ గుడి ఉంది కదా, గుడి వెనకాల ఒక గుట్ట ఉంటుంది. ఈ నుండి కాలి నడకతో నడుచుకుంటూ గుట్ట వెనుక నుండి నడుచుకుంటూ మళ్ళీ గుడి ముందుకు రావాలి. దీన్నే గిరి ప్రదక్షిణ అంటారు. మధ్యలో 8 అష్టలింగాల టెంపుల్స్ ఉంటాయి. వాటిని కూడా దర్శనం చేసుకోవాలి. మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది. ఇది మాత్రం చాలా ఫేమస్. విదేశీయులు కూడా వస్తారు, మెడిటేషన్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోన్లు మాత్రం తీసుకెళ్ళనివ్వరు. రమణ మహర్షి ఆలయంలోకి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇక్కడ మెడిటేషన్ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అగ్నిలింగం అనే టెంపుల్ వచ్చింది. దీన్ని కూడా దర్శనం చేసుకోవాలి కంపల్సరీ. శ్రీ రమణ మహర్షి ఆశ్రమం లోపలికి వెళ్తున్నాను. మొబైల్స్ అయితే లోపల వీడియో తీయనివ్వరు. జస్ట్ చూసి రావాలి, చూసి మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అయిపోయింది. ఇప్పుడు కాలి నడక నడుస్తున్న గిరి ప్రదక్షిణ. మధ్యలో అన్నదానాలు చేస్తారు. ఇప్పుడు మొత్తం నేను 14 kilometers నడవాలి గుడి చుట్టూరు. గుడి నుండి స్టార్ట్ చేసి గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళేసరికి 14 kilometers అవుతుంది. ఇప్పుడు యమలింగం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయాలి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. లోపల వీడియో తీయడానికి అనుమతి లేదు, అందుకే వీడియో తీయలేదు. అందుకే బయట నుండి మాత్రమే తీశాను. మీరు ముందు చూస్తున్నట్టయితే 2 విదేశీయులు కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. వాళ్ళైతే చాలా స్పీడ్గా నడుస్తున్నారు విదేశీయులు. ఇక్కడ కూడా మళ్ళీ అన్నదానం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మధ్యలో చేస్తూనే ఉంటారు అన్నదానాలు, జ్యూస్లు. కానీ ఇందాక ఫారినర్స్ ఉండే కదా, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, చాలా దూరం. ఇది గిరి ప్రదక్షిణకు సంబంధించిన మ్యాప్ అండి. మధ్యలో అష్టలింగాలు కూడా ఉన్నాయి. చూడండి, రూట్ మ్యాప్ ఇది గిరి ప్రదక్షిణకు సంబంధించి. తమిళ్లో ఉంది అండ్ ఇంగ్లీష్. ఇది నైరుతి లింగం. ఈ ఆలయం పేరు నైరుతి లింగం. ఇక్కడికి కూడా వెళ్ళి
దర్శనం చేసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. లోపల వీడియో తీయనిస్తారో చూద్దాం వెళ్ళి. వీడియో అయితే తీయనీయలేదు, నేను వెళ్ళి ఓన్లీ దర్శనం చేసుకొని మాత్రమే వచ్చేసాను. వీడియో తీయడానికి వీల్లేదు. ఇప్పుడు వరుణలింగం దగ్గరికి వచ్చేసాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తా. ఇప్పటి వరకు అయితే 7 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేశాము. ఇంకా 7 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేయాలి. ఇప్పుడు వాయులింగం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ప్రతి లింగం దగ్గర అయితే బయట దీపాలు వెలిగిస్తారు. 8 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేశాము. ఇంకా 6 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చండీరా లింగం దగ్గరికి వచ్చేసాము. గిరి ప్రదక్షిణ అయితే 9.5 కిలోమీటర్స్ అయింది. ఇంకా 4.5 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేయాలి. కొంతమంది రోడ్డు మీద నడిచేటప్పుడు చిన్న చిన్న రాళ్ళు పుచ్చుకుంటూ ఉన్నాయని షాక్స్ వేసుకుంటున్నారు. కొంతమంది వేసుకోవడం లేదు. చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కుబేర లింగం అని రాసి ఉంది. తెలుగులో కుబేర లింగం అని అనుకుంటున్నాను. ఎస్, కరెక్ట్. కుబేర లింగం అని రాసి ఉంది ఇక్కడ. చూడండి పైన. ఇప్పుడు 11 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేశాము. ఇంకా 3 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ కుబేరలింగ దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ మొబైల్ వీడియో షూట్ చేస్తున్నాను. ఎవరు చూడట్లేదు. ఇక్కడ ఉన్నది పబ్లిక్ ఏం చేస్తున్నారంటే, అదే చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ చిన్న గ్యాప్ నుంచి మనిషి లోపల నుండి బయటికి రావాలి. అదే ఇది చిన్న సందు ఉంటుంది, మనిషి బట్టి అంతే. ఇట్లా సైడ్లో నుంచి రావాలి. ఇప్పుడు ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు 12 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేశాము. ఇంకా 2 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలి.
గిరి ప్రదక్షిణ అయిపోతుంది. ఇప్పుడు గుడి దగ్గరికి వస్తున్నాము. కనిపిస్తుంది టెంపుల్ చూడండి. గిరి ప్రదక్షిణ ఎక్కడైతే రాజగోపురం వద్ద స్టార్ట్ చేశామో మళ్ళీ అక్కడికే వచ్చాము. ఇది గుడి రాజగోపురం అంటారు. ఇక్కడ నుండే గుడిలోకి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ మీకు కనిపించేదే అరుణాచల రాజగోపురం అండి. చాలా హైట్గా ఉంది ఇది. గుడి అయితే చాలా హైట్గా కట్టారు. గుడి లోపల కట్టడాన్ని చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. లోపల మాత్రం నేను చూసిన టెంపుల్ అన్నింటిలో ఇదే హైలైట్గా ఉంది. గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాను దర్శనం చేసుకోవడానికి. చాలామంది పబ్లిక్ అయితే వస్తున్నారు. లోపల కూడా వీడియో తీస్తాను ఆల్రెడీ. లోపల ఎలా ఉందో చూడండి. అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా. ఇప్పుడే గుడి లోపలికి వచ్చేసాను చూడండి. ఇప్పుడే గుడి లోపలికి వచ్చేసాము. ఇంకా చాలా లోపల ఉంది. మనకు లోపల మెయిన్ గర్భగుడి అయితే ఇంకా చాలా లోపల ఉంది. ఇక్కడే కనపడదు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ మధ్యలోనే చాలా లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ కట్టడాలు ఉన్నాయి. మనం ఇంకా దగ్గర ఉంది అనుకుంటాం కానీ లోపల పోయిన కొద్ది ఇంకా చాలా దూరం ఉంటుంది. అంత పెద్దగా నిర్మించారు అప్పట్లో ఇది గుడిని. అయితే చాలా అద్భుతంగా ఉంది. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అలాంటిది ఈ గుడికి 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. అందులో రాజగోపురం అనేది ఫ్రంట్ సైడ్ ఉంటుంది, ముందు సైడ్ అది పెద్ద గోపురం. అలాగే 4 సైడ్ 4 గోపురాలు ఉంటాయి చూడండి. ఇది అరుణాచలం గుడి యొక్క ప్లానింగ్ డిజైన్ మ్యాప్ అన్నట్టు. గుడి కట్టకముందు ఈ డిజైన్ వేశారు, అంటే ఇలాగే గుడి కట్టాలని ఈ డిజైన్ తీశారు అన్నట్టు. సేమ్ గుడి కూడా ఇలాగే ఉంటుంది. 4 గోపురాలు ఉంటాయి గుడికి. రాజగోపురం అనేది ముందుంటుంది. అక్కడ నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి అక్కడే ఎండ్ చేస్తారు. అక్కడ నుండి లోపలికి దర్శనం. చాలా అద్భుతమైన కట్టడం ఇది.